ఒకరోజు స్కూల్ పిల్లలందరూ ఫారెస్ట్ క్యాంప్కి రెడీ అవుతున్నారు. పిల్లలంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్లకి ఇది కొత్త అనుభవం. స్కూల్ బస్సు హారన్ కొడుతూ అడవి వైపు వెళ్తోంది. ఆ బస్సులో 30 మంది పిల్లలు, టీచర్లు, డ్రైవర్ ఉన్నారు. పిల్లలందరూ ఖుషీగా కేకలు వేస్తున్నారు. వాళ్లు పాటలు పాడుతూ నవ్వుతూ ఆటలాడుతూ వెళ్తున్నారు. ఆ బస్సులో రామ్ అనే 11 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. అతడు చాలా చురుకుగా ఉంటాడు. ఎదుటివాళ్లు ఏమి మాట్లాడుతున్నారో గమనిస్తాడు. అందుకే అందరూ అతన్ని లిటిల్ డిటెక్టివ్ అని పిలుస్తారు. రామ్ పక్కన కూర్చున్నది అంజలి. ఆమెకి చీకటి అన్నా, అడవి అన్నా, కొత్త చోట్లు అన్నా భయం. బస్సు అడవిలో ఒకచోట ఆగింది. మనం ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుందాం అని టీచర్ పిల్లలతో అంది. పిల్లలు అడవిలోని చెట్ల మధ్య నడుస్తున్నారు. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంజలి మాత్రం ఒక పెద్ద వేప చెట్టు దగ్గర ఆగింది. ఇది ఎంత పెద్ద చెట్టో చూడు అని అంజలి రామ్తో అంది. రామ్ కూడా ఆమె వెంట అక్కడికి వెళ్లాడు. అప్పుడే ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చింది. చెట్లు కదిలాయి. పిల్లలు కొంత భయపడ్డారు. కాని వెంటనే మిగతా పిల్లలంతా ముందుకెళ్ళిపోయారు. రామ్ ఇంకా అంజలి మాత్రం ఆ చెట్టు దగ్గరే ఉండిపోయారు. కొంతసేపటి తరువాత రామ్ ఇంకా అంజలి వెనక్కి తిరిగి చూశారు. అప్పుడు అక్కడ మిగతా పిల్లలు ఇంకా టీచర్ కూడా కనిపించలేదు. అంజలి కంగారుపడింది. మనం తప్పిపోయాం. ఇప్పుడు ఏం చేయాలి అని ఏడుస్తూ అంది. అప్పుడు రామ్ ధైర్యంగా ఇలా అన్నాడు. నేను డిటెక్టివ్ని. మన చుట్టూ ఏమైనా క్లూస్ ఉంటే వెతుకుదాం. అప్పుడు మనం మళ్ళీ గ్రూప్కి చేరిపోతాం. అక్కడ మట్టిలో ఒక చాక్లెట్ కవర్ పడి ఉంది. ఇది మన స్కూల్లో ఇచ్చిన చాక్లెట్ కవర్. మన ఫ్రెండ్స్ ఇదే దారిలో వెళ్లి ఉంటారు అని చెప్పాడు. అలా ముందుకు వెళ్తుండగా ఒక చెట్టుపై మాస్క్ కనిపించింది. అంజలి అది చూసి రామ్కు చెప్పింది. ఇది బంటి వేసుకున్న మాస్క్. అంటే మన బస్సు కూడా ఇదే దారిలో వెళ్లి ఉండాలి. మరింత ముందుకు వెళ్తున్నప్పుడు ఒక చిన్న గుంటలో పాదం ముద్రలు కనిపించాయి. ఇవి రాహుల్ పాదముద్రలాగే కనిపిస్తున్నాయి. మనం ఇలాగే ముందుకు పోతే క్యాంపుకు చేరతామని రామ్ అంజలితో చెప్పాడు. ముందుకు పోదామంటూ అడుగులు వేస్తూ బయలుదేరారు. అంజలి రామ్ వెంట నడుస్తోంది. చీకటి పడటం మొదలైంది. అంజలి భయపడుతోంది. అప్పుడు వారు వెనుక నుండి ఒక శబ్దం విన్నారు. ఆ శబ్దం ఏమిటి అని అంజలి గట్టిగా అడిగింది. రామ్ ఆలోచిస్తూ చెప్పాడు. అది ఎలుగుబంటి శబ్దం. కాని అది మనవైపు రావటంలేదు. మనం నిశ్శబ్దంగా నడవాలంటూ రామ్ అంజలితో చెప్పాడు. అలా ముందుకు వెళ్తుండగా ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఇద్దరూ అక్కడికి వెళ్లి రాత్రి తలదాచుకున్నారు. అక్కడ రామ్ ఒక విషయం గమనించాడు. చెట్టు కింద ఒక చెక్కమీద బేస్ క్యాంప్ అని ఆంగ్లంలో రాసి ఉంది. బింగో అని రామ్ ఉత్సాహంగా అన్నాడు. రామ్ ఆ చెట్టుమీదకి ఎక్కిచూశాడు. దూరంగా అడవిలో ఒకచోట బేస్ క్యాంప్ కనిపించింది. ఉదయం వెలుగొచ్చింది. పక్షుల శబ్దాలు వినిపిస్తున్నాయి. రామ్ అంజలి ఇద్దరూ కొత్త ఉత్సాహంతో మళ్లీ నడక ప్రారంభించారు. ఆ సమయంలో ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద ఎరుపు రంగు రిబ్బన్ కట్టబడి ఉంది. రామ్ దాన్ని చూసి చాలా ఉత్సాహపడ్డాడు. అంజలి, టీచర్ చెప్పింది కదా, ఎరుపు రిబ్బన్ ఉన్న చోటే మన బేస్ క్యాంపుంటుందని అని రామ్ సంతోషంగా అన్నాడు. రామ్ అంజలి ఇద్దరూ పరిగెత్తుకుంటూ చివరకు బేస్ క్యాంప్కి చేరుకున్నారు. అక్కడ టీచర్ ఇంకా మిగతా పిల్లలు వాళ్లను చూసి ఆశ్చర్యపోయారు. రామ్, మీ ఇద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారు అని టీచర్ ఆశ్చర్యంగా అడిగారు. మేము జాగ్రత్తగా క్లూస్ వెతికాం. వాటిని చూసి బేస్ క్యాంప్కి దారి కనుక్కున్నాం అని రామ్ నవ్వుతూ చెప్పాడు. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. అంజలి కూడా సంతోషంగా నవ్వింది.